ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఈ రెండిటిలో ఒక్కటి తాకమ్మా. ఇక నీకు రాబోయే శుభవార్త ఏంటో, నీ సమస్యలకి పరిష్కారం ఏంటి అనేది కూడా స్వయంగా నీ సాయి మాటల్లో తెలుసుకో అని బాబాగారు ఈరోజు మన ముందు రెండిట్లయితే తీసుకొచ్చారండి. అందులో మొదటిది తులసి ఆకు, ఇక రెండవది మామిడాకు అన్నమాట. రెండు కూడా చాలా శుభప్రదమైనవి కాబట్టి బాబాగారి భక్తులందరూ కూడా బాబాని ఒక్కసారిగా తలుచుకొని ఈ రెండిట్లో ఒకటైతే పట్టుకోండి. ఇక మీకు రాబోయే శుభవార్తలు ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? ఈరోజు బాబాగారు మన ముందు తులసి ఆకులను అలానే మామిడాకులను అయితే ఉంచారన్నమాట. ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటే నీ కష్టాలకి సమస్య ఏంటి, నీ కష్టాలకి పరిష్కారం కూడా చెబుతాను అని చెప్పి బాబాగారు అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ రెండిట్లో ఒకటైతే తాకండి ఫ్రెండ్స్. బాబాగారు మీకు ఏం చెప్తున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? మొదటిది తులసి ఆకు. ఈ తులసి ఆకు తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా మనం మన సాయినాథుని మాటల్లోనే విందాం కదా. తల్లి, ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఎంతో శుభప్రదమైన ఈ తులసమ్మను తాకావు కదా. ఇక నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా. అవును బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను నమ్మి కేవలం నీ సాయి తండ్రిని నమ్మి ఈ ఆకును తాకావంటే నీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా మారబోతుంది. ఇప్పుడు నువ్వు ఎంతో ఓర్పుతో ఉన్నావు కదా. ఈ క్షణం నువ్వు ఈ తులసి ఆకుని పట్టుకున్నావు కదా. ఇక నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చబోతున్నాను బిడ్డ. అవును తల్లి, నీ సమస్యలన్నిటినీ కూడా నువ్వు నీ తల మీద పెట్టుకొని ఒత్తిడికి గురవుతున్నావు. అంటే నీకు ప్రతి చోట ఎక్కువ పని ఉంది అని పరుగు పరుగున నువ్వు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నావు. మనసుకు సంబంధించిన విషయాలు కానీ అలానే వ్యక్తిగతమైన విషయాలు కానీ అన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని ఒత్తిడికి గురవుతున్నావు. బాబా, నేను ఏ పని చేసినా సరే నాకు మనసు విరిగిపోతుంది బాబా. ప్రతి క్షణం కూడా నేను దాని గురించే ఆలోచిస్తూ బ్రతుకుతున్నాను తండ్రి. ఏ పని చేసినా అదే గుర్తొస్తూ ఉంది అని ఎంతో విచారంగా ఉన్నావు కదా. అదే కదా నువ్వు నన్ను అడుగుతున్నావు. బిడ్డా, నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగడం లేదు అని బాధపడుతున్నావు కదా. సరేనమ్మా, ఇక నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి. ఇకపై నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు మంచే జరుగుతుంది. ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో ఇక అది నీకు దూరం కాబోతుంది. ఇంతవరకు నువ్వు చేసిన పని అంతా కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు వెనకడుగు చేసావు కదా. ఇక అది దగ్గరుండి నేను ముందడుగు వేయిస్తాను. నేను చెప్పే ఈ పద్ధతిని అనుసరించి చూడు తల్లి. ఈ పద్ధతిని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి. నువ్వు ఈ పరమ పవిత్రమైన ఈ తులసి ఆకుని తాకావు కదా. ఇక ఈరోజు ఈ తమలపాకును తాకావు అంటే నీ జీవితంలో ఉన్నత స్థాయికి నువ్వు చేరుకోబోతున్నావు అని అర్థం. తమలపాకు ఎంతో శుభప్రదమైనది. భగవంతునికి కూడా సమర్పిస్తూ ఉంటాం. అలానే కొన్ని పూజల్లో కూడా వాడుతూ ఉంటారు. ఈరోజు నువ్వు అది తాకావు అంటే ఇక నీ జీవితంలో సాధించలేనిది అంటూ ఏది ఉండదు. అన్నీ సాధించబోతున్నావని అర్థం చేసుకో. ఇది నీ బాబా చెప్పే సత్యవాక్కుగా తీసుకో తల్లి. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, ఈ తులసి ఆకు నువ్వు కాస్త ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు కానీ లేదంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ కొద్దిగా నోట్లో వేసుకొని నములుతూ ఉన్నట్లయితే నీకు మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా కాస్త కుదుట పడుతుంది. ఇక ఎలాంటి దుష్టశక్తులు కూడా నిన్ను ఏమీ చేయలేవు. అలానే ఎలాంటి అనారోగ్యం కూడా నిన్ను ఏమీ చేయలేదు తల్లి. ఇలా నేను చెప్పినట్లు చేస్తూ ఉండు. నీకు చాలా అంటే చాలా శక్తి వస్తుంది. అలానే ధైర్యం కూడా వస్తుంది బిడ్డ. నీ సాయి చెప్పినట్లు చేస్తావు కదా. ఇలా నువ్వు తిన్నావు అంటే నీ ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక ఏదైతే నువ్వు జరగదు అని చెప్పి కుమిలి కృంగిపోయి ఆలోచిస్తున్నావో అన్నీ కూడా జరిగే తీరుతాయమ్మా. ఈ తులసి ఆకు నీకు ఎంతో ఎంతో శక్తిని తెచ్చిపెడుతుంది.
లేదంటే నువ్వు తిన్నప్పుడు జీర్ణశక్తి, తిన్న తర్వాత నువ్వు కొద్దిగా తులసి ఆకును వేసుకున్నావంటే నీకు కూడా కాస్త హాయిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడు తల్లి, నీకు చాలా మంచిగా ఉంటుంది. నువ్వు ఎన్నోసార్లు నా మందిరానికి వచ్చినప్పుడు తులసి మొక్కను చూశావు కదా, దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశావు కదా. అవన్నీ కూడా నేను చూశాను బిడ్డ, కళ్ళారా వాటిని చూశాను కాబట్టే ఈరోజు ఈ తులసి ఆకుతో ఇలా చేయమని నీకు ఆదేశాన్ని పంపుతున్నాను. చేస్తావు కదా, నీ సాయి మీద నమ్మకంతో ఉండు, అన్నీ సవ్యంగా జరుగుతాయి అని బాబాగారైతే చెప్తున్నారండి. సో చూశారు కదండి, బాబాగారు ఈరోజు తులసి ఆకు తాకిన వాళ్ళకి ఈ విధంగా అయితే సందేశాన్ని అయితే అందించారనమాట. మరి ఈరోజు తులసి ఆకు తాకిన వాళ్ళకి బాబాగారు ఇచ్చిన సందేశం చాలా మంచిగా నచ్చింది అని అనుకుంటున్నాను. మరి ఇక రెండవది మామిడాకు. ఈ మామిడాకు తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, నువ్వు నన్ను తాకి ఈ మామిడాకును తాకావు కదా, ప్రతి శుభకార్యానికి కూడా ఈ మామిడాకు ఎలా అయితే అవసరమవుతుందో అలానే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీ పాత్ర అనేది అలానే అవసరమవుతుందమ్మా. నీ పాత్రే కాదు, కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడే మాటలు కూడా అందరికీ అవసరమయ్యేలా చేస్తాను. లేదు బాబా, ఎవ్వరూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, అందరూ కూడా నన్ను దూరం పెట్టేస్తున్నారు బాబా, ఏం చేయాలి బాబా అని అంటున్నావా? ఇక దిగులు పడకమ్మా, ఈరోజు నన్ను నమ్మి ఈ మామిడాకును తాకావు కదా, ఇక నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు కోరుకున్న శుభకార్యం మీ ఇంట జరగబోతుంది బిడ్డ. ఇది నీ సాయి నీకు ఇస్తున్న అభయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శుభకార్యం నీ చేతుల మీదుగానే జరుగుతుంది. అలా జరిగేలా నేను చేస్తాను కదా, ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా చెప్పారు అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా. ఇక ఈ మామిడాకులు తాకిన నీకు శుభ సమయం అనేది ఆరంభమైపోయింది తల్లి. ప్రతి కార్యానికి కూడా పచ్చని తోరణంగా ఈ మామిడాకుని కడతారు. ఇక ఈ మామిడాకులు అలానే పచ్చని ఆకులు నువ్వు ఈరోజు పట్టుకున్నావు అంటే నీ జీవితంలో కూడా పచ్చని తోరణంలా నీ జీవితం కూడా పచ్చని కాపురం చక్కబడుతుంది. అంతేకాదు బిడ్డ, ఇంతకుముందు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. నీకు ఒక మంచి ఉద్యోగం కావాలి అని ఎదురు చూస్తున్నావు కదా, ప్రతిసారి నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఉద్యోగం కావాలి బాబా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతున్నావు కదా, ఇదే కదా నీకు పెద్ద సమస్యగా కూడా మారిపోయింది. ఎప్పుడైతే నీ బాబా గురించి నువ్వు ఆర్థిక ఇబ్బందుల గురించి చర్చించావో, దిగులుగా ఉన్నావో, ఇక అప్పుడు నీకున్న సమస్యలు పెద్దవిగా కనిపిస్తున్నాయి కదా. అలాంటిది ఇక మీదట నీ ఇల్లు వాస్తు దోషాలకి ఇక ఏ దోషాలు కూడా ఉండవమ్మా. నీ ఇంట్లో ఏది అనుకుంటే అది ప్రతిదీ కూడా జరగడం లేదని అనుకుంటున్నావు కదా, అలా ఎప్పుడు అనుకోకు. నెగిటివ్ ప్రాబ్లమ్స్ని కూడా నువ్వు ఎన్నో ఫేస్ చేస్తున్నావు. ఉన్న ఇంటి నుండి మరొక ఇంటికి మారాలి అని రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నావు, కానీ అవన్నీ కూడా ఫలించడం లేదు. వాటి గురించే కదా నువ్వు బాధపడుతూ ఉన్నావు, నాకు తెలుసమ్మా. అలాంటి సమయంలో ఎన్నో ప్రాబ్లమ్స్ నువ్వు ఎదుర్కొన్నావు కూడా. మామిడాకులు తోరణాలకే కడతారు, నీ గుమ్మానికి కట్టి చూడు బిడ్డ. ఇప్పుడు ఉన్న ఇల్లు వాస్తు సరిలేకపోయినా సరే మామిడాకుల తోరణాలు కట్టడం వల్ల మీ ఇంట అంతా శుభముగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో శుభకార్యాలను కూడా నువ్వు జరిపించబోతున్నావమ్మా. ఇలా పచ్చని మామిడాకుల తోరణం కట్టడం వల్ల నీ ఇంట్లో సంపద, ఆప్యాయత, అనురాగం, బాంధవ్యాలు అన్నీ మంచిగా అవుతాయి. ఇలా పచ్చ తోరణం కట్టడం వల్ల మీ ఇల్లు ఇంకా సంతోషంగా ఉంటుంది. అంతేకాదమ్మా, నీకు సంతానాభివృద్ధి కూడా కలుగుతుంది. ఎవరైతే నా బిడ్డలు ఈరోజు మామిడాకులు తాకారో, నాకు సంతానం కావాలి బాబా అని కోరుకుంటున్నావు కదా, అవన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా ముగిసిపోతాయి. ఇక అన్నీ కూడా నీకు శుభగడియలే బిడ్డ. నీ బాబా చెప్తున్నారు కదా, ఇది నిజం, అక్షర సత్యం. ఎందుకంటే నీ బాబా చెప్పారు అంటే ఇది జరగదు అన్న మాటకి చోటే లేదమ్మా. ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డ. నువ్వు నేను చెప్పినట్లుగా ఈ పచ్చని మామిడాకులో తోరణాన్ని మీ ఇంటికి కట్టి చూడు, జీవితం సంతోషమయమవుతుంది. నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదా. నీ సాయి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా ఎలాంటి దిగులు, భయము నీకు అస్సలు అవసరం లేదు. ధైర్యంగా ఉండు బిడ్డ. ఇలా పచ్చని ఆకులు తోరణంగా కట్టినప్పుడు
ప్రతి శుభకార్యానికి వాడుతున్నట్లయితే నీ జీవితంలో ఇక మంచి రోజులు వచ్చేసినట్లే. ఆనందంగా, సుఖంగా, సంపూర్ణంగా ముగుస్తుంది. ఈ మామిడాకులు పచ్చ తోరణంగా ఎప్పుడైతే గుమ్మానికి కడతావో ఇక అప్పుడు ఆ క్షణం లక్ష్మీ కటాక్షం పూర్తిగా నీకు కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. నీ బాబా చెప్పారు అంటే దాని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉంటుంది అని గుర్తుపెట్టుకోమ్మా. నీ సాయి చెప్పినట్లు చెయ్యి. కడుతావు కదా, నీ జీవితం ఇంకా ఇంకా సంతోషంగా, అద్భుతంగా ఉండేలా నేను చేస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారైతే మామిడాకులు తాకిన వారికైతే చెప్పారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు తమలపాకులు తాకిన వాళ్ళకి, అలానే మామిడాకులు తాకిన వాళ్ళకి ఇలా చక్కని సందేశాలను అయితే తీసుకువచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశాలు మీ అందరికీ ఎంతో బాగా నచ్చాయని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.